హాయ్ అండి. దుర్గమ్మ వారి తెప్పోత్సవం అయితే రాజమండ్రిలో గోదావరి నది మీద చేస్తారండి. అదైతే మీకు చూపిస్తున్నాను. హంసవాహనం అయితే రెడీ చేశారు. ఊరేగింపుగా వచ్చిన అమ్మవారిని అయితే హంసవాహనం మీద అయితే ఎక్కిస్తున్నారండి. చాలా కష్టపడుతున్నారు. అమ్మవారిని అందరికి కనిపించేలాగా ఇలా అయితే రోడ్డు వైపుకి అయితే తిప్పుతున్నారు. కొద్దిగా ఈ గోదావరి ఉధృతి లేకపోతే చాలా అట్టహాసంగా చేస్తారండి. అసలు రాత్రి 11-12 అయిపోద్ది. ఇలా ఉండడం వల్ల తొందరగా అయితే నిమజ్జనం చేసేసారు. ఈ హంసవాహనాన్ని ఓపెనింగ్ అయితే ఆదిరెడ్డి వాసు గారిని అయితే పిలిచారండి, సిటీ ఎమ్మెల్యే గారు. ఆయన అయితే ఓపెన్ చేశారు హంసవాహనాన్ని. పూజ చేస్తున్నారండి అమ్మవారికి. చాలా జనాభా వచ్చారండి. అసలు అంత జనాభా అంటే అసలు రోడ్డు అంటే ఖాళీ లేదు. మీకు కోట్లింగాల నుంచి 1.5 కిలోమీటర్ ఒకటే రేవు కింద ఉంటుందండి రాజమండ్రిలో. అది సెంటర్, అటు ఇటుకి మధ్యలో ఉంటుంది గణపతి రేవు. ఇక్కడే కాలభైరవ స్వామి గుడి కూడా ఉంటుంది, అక్కడే చేశారండి. తెప్పోత్సవం అయితే అమ్మవారిని అయితే తీసుకొచ్చారు నిమజ్జనానికి. పైనుంచి కిందకి పూజ అయిపోయిన తర్వాత నిమజ్జనం అయితే చేస్తారండి. చాలా బాధగా ఉంది అసలు అలా చేయడం. చాలా ఫ్లోటింగ్ అయితే ఉంది. అమ్మవారిని గంగలో అయితే కలిపేస్తారండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.